श्रीमद् भगवद्गीता की आचार्य श्री प्रभुपाद की chapter 5 sloka number 27, 28, 29. This is the end of this chapter. ఈ అధ్యాయంతో ఈ 3 శ్లోకాలతో ఈ అధ్యాయం సమాప్తమవుతుంది. స్వసాం కృత్వా బహిర్భవాయం చక్షుస్తై వాందరే ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణో యతేంద్రియా विगतेश भयक्रोधोऽयं सदा मुक्त एव च। भोक्तारां यज्ञतपसा सर्वलोकमहेश्वरं शुहदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति। So very important sloka in this chapter. Very important. చాలా అంటే కృష్ణుని అర్థం చేసుకునేటువంటి శ్లోకాస్ అన్నింటిలో దిస్ ఈజ్ ద బెస్ట్ శ్లోక. అండ్ వేదాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులలో అర్థం చేసుకునేటువంటి బెస్ట్ శ్లోక. భోక్తారాం ఎవరు ఈ భోక్త? అసలు భోగింపబడేది ఎవరిని ఎవరు భోగిస్తారు, ఎవరు భోగింపబడతారు అనేది పెద్ద క్వశ్చన్. మెటీరియల్ వరల్డ్ భౌతికంగా ఉండేటువంటి మనం అసలు ఈ అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నీ ఎవరి కోసమై సేవ చేయాలి అది ముందు మనం తెలుసుకోవాలి. దేవతలు కానీ మనుషులు కానీ ఈ 84 lakhs ఆఫ్ జీవజాతి, 84 లక్షల జీవజాతి మొత్తం ఎవరి ఆనందం కోసం పనిచేయాలి, ఎవరి ఆనందం కోసం సర్వీస్ చేయాలి, ఎవరి ఆనందం కోసం బ్రతకాలి. అసలు ఎవరి భోక్త ఎవరు? ఎప్పుడైతే వెన్ యూ ఐడెంటిఫై చేసావో ఎంటైర్ సినారియో మొత్తం అర్థమైపోతుంది. నీకు మొత్తం నువ్వు జీవితంలో ఎలా జీవించాలో అర్థమైపోతుంది. భోక్త ఎవరో తెలియకుండా జీవిస్తే మాత్రం దుఃఖాలన్నీ నీ చేతిలోనే ఉంటాయి. ఎవరు భోక్త? ఎవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ ఎవరు సంతృప్తి కోసమై జీవిస్తూ ఉంటారో ఆయన ఎవరు? ఎస్, ఎక్సలెంట్. కృష్ణ ఇస్ ద భోక్త. భోగింపబడేది ఆయనే. ఆయన సంతృప్తి కోసమే మనందరం వర్క్ చేయాలి, సర్వీస్ చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా సంపూర్ణ చైతన్యం, కృష్ణ చెప్తున్నారు అర్జునకి, నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడి యొక్క ధ్యాసలో ఆయన యొక్క సంతృప్తి కోసమే జీవిస్తూ ఎవరైతే ఉంటారో, నన్ను సర్వయజ్ఞములకు ఏదైతే త్రేతాయుగంలో ప్రిఫర్ చేసినటువంటి యజ్ఞ హోమాలు ఉన్నాయో, ఒక్కొక్క యుగాకి ఒక్కొక్క అంతరార్థం ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి. సత్యయుగంలో సత్యయుగంలో కృతయుగంలో ధ్యానము అవన్నీ చేసి తపస్సులు అవి చేసి భగవంతుని సంతృప్తి పరిచేవాళ్ళు. త్రేతాయుగంలో యజ్ఞ హోమాలు చేసి భగవంతుని సంతృప్తి చేసేవాళ్ళు. ద్వాపర యుగంలో భగవంతుడికి అర్చన చేసి సంతృప్తి పరిచేవాళ్ళు. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ కలియుగంలో ఏం చేసేవాళ్ళు? కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేసి 24/7 ఆల్వేస్ రిమైండింగ్ కృష్ణ, నెవర్ ఫర్గెటింగ్ కృష్ణ, టు సాటిస్ఫై విత్ కృష్ణ.
either eternal or internal, external or internal and eternal. అర్థం మీకు? భౌతికం అంతా ఇట్స్ ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్ ఆల్సో అండ్ ఇంటర్నల్ అండ్ ఎటర్నల్. అన్కండిషనల్ లవ్ అంటే ఎలాంటి స్వార్థం లేకుండా స్వార్థరాహిత్యమైన ప్రేమని భగవంతుడి పట్ల ఎవరైతే చూపిస్తారో వాళ్ళు విశుద్ధ ఆత్మ అని చెప్తున్నారు. దేహభావనను విడిచి ఇక్కడ ఇంకొంచెం డీప్గా చెప్తున్నారు. నా సంపూర్ణ చైతన్యం నందు ఎవరైతే సర్వయజ్ఞములకు భోక్త అని తెలుసుకుంటారో, సర్వయజ్ఞాల యొక్క ఎవరికి అర్పించాలో, నువ్వు గణపతి హోమం చేసినా, లేదంటే సుదర్శన యజ్ఞం చేసినా, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి యజ్ఞం చేసినా, లేదంటే ప్రచండ యజ్ఞం చేసినా, ఏ యజ్ఞం చేసినా కానీ ఫైనల్గా భోక్త ఎవరు తెలుసుకోవాలి. అండ్ తపో నియమములకు చరమ భోక్త. ఎస్, కృతయుగంలో ఏదైతే ధ్యానం చేసేవాళ్ళో ఆ ధ్యానాలన్నింటికి ఎవరి కోసం, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి, ఈ రెండు కన్ను నడుమ ఇక్కడ ఈ ప్లేస్లో తన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి భగవంతుడి యొక్క ధ్యాసలో ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరి కోసమైతే మెడిటేట్ చేస్తున్నారో ఆ భోక్త ఎవరు తెలుసుకోవాలి. సర్వలోకములకు మరియు దేవతలకు, పరమేశ్వరునకు, సకల జీవులకు, ఎస్ సర్వలోకాలకి, అఖిలాండ కోటి భువన భాండాలు ఉన్నాయి. 7 లోకాల పైన, 7 లోకాల కింద, అతల సుతల పాదాల లోకాల కింద, భువన భాండాల పైన. ఈ 7 లోకాలకి, 7 లోకాల కింద, ఈ 14 భువన భావన లోకాలకి అధిపతి ఎవరు? ఎవరి యొక్క కనుసంధంలో ఈ లోకాలన్నీ వర్క్ చేస్తాయి? ఎవరి యొక్క ఆదేశాల మేరకు వీళ్ళందరూ పనిచేస్తారు? ఏ దేవతలకు భగవంతుడు ఆదేశాలు ఇస్తారు? ఎవరిస్తారు ఆదేశాలు తెలుసుకోగలిగిన వ్యక్తి? హీ ఈజ్ ద కృష్ణ కాన్షియస్ పర్సన్. అని ఇంకేం చెప్తున్నారు? సకల జీవులకు, ఈ భౌతిక ప్రపంచంలో 84 లక్షల జీవజాతి, 84 లక్షల జీవజాతికి పోషకుడు ఎవరు? పోషించేది ఎవరు? ఎవరు పోషిస్తున్నారు ఈ 84 లక్షల జీవజాతిని? తెలుసుకునే వ్యక్తి. సర్వ జీవులకు లాభాన్ని గూర్చి మరియు వారి యొక్క శ్రేయస్సు కోసం ఎవరైతే ఉంటారో అది తెలుసుకునే వ్యక్తి. నిజమైన శ్రేయస్సు, ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు, ఇప్పుడు అబ్బాయి అన్నాడు, ఇతనికి నిజమైన శ్రేయస్సు ఏంటి? జ్ఞానమా, లేదంటే ఒక చాక్లెటా, ఒక రోజు అన్నమా, లేదంటే జ్ఞానమా, ఒక భగవద్గీతనా, ఒక పాటల పుస్తకమా, ఒక సినిమానా, ఒక క్లాసా, ఒక సీరియలా, లేదంటే ఒక భగవద్గీతలో ఒక శ్లోకమా? ఒక బాడీ స్థాయా, లేదంటే సోల్ స్థాయా? మెటీరియల్ ఎంజాయ్మెంటా, స్పిరిచువల్ ఎంజాయ్మెంటా? లిమిటెడ్ ఆనందమా, అన్లిమిటెడ్ ఆనందమా? ఏది చూస్ చేసుకుంటారు? సార్ నాకు అన్లిమిటెడ్ ఆనందమే కావాలి, కానీ నేనేం చేయను. సార్ నాకు బోల్డ్ అంత కావాలి, బట్ నేనేం చేయకూడదు, ఇలాగే కూర్చోవాలి. ఎలా కుదురుతుంది? కుదురుతుందా? నిజమైన శ్రేయభిలాషి ఎవరో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నీ యొక్క నిజమైన శ్రేయభిలాషి ఎవరు? ఎవరు నీ శ్రేయస్సుని కోరుకుంటారు? ఎవరు తెలుసుకోవాలి ఫస్ట్. జస్ట్ ఊరికే మనం భగవద్గీత క్లాస్లో ఉంది కాబట్టి ఆ కృష్ణుడు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ సైంటిఫికల్గా రాశారు భగవంతుడు, సైంటిఫికల్గా చెప్తున్నారు. నువ్వు కృష్ణుడు ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు బ్రహ్మదేవ ఈజ్ హైయెస్ట్ అనుకున్నాం. బ్రహ్మదేవ ఎవరికి స్తుతులు చేస్తున్నారు? లార్డ్ శివ ఈజ్ ద హైయెస్ట్ అనుకున్నాం. లార్డ్ శివ ఎవరెక్కడ ధ్యాసలో ఉంటారు? సరిపోయి ఇంద్రుడు హైయెస్ట్ అనుకుందాం. ఇంద్రుడు ఎవరు ఆదేశాల మేరకు పనిచేస్తారు? ఇంద్రుడికి ఒక కష్టం వస్తే ఎవరి దగ్గరికి పరిగెడతాడు? సరే, రాక్షసులు హైయెస్ట్ అనుకుందాం. రాక్షసులు ఎవరి చేత చంపబడుతున్నారు? చేయండి. ప్రతి క్వశ్చన్లో ఎప్పుడైతే ఒక మనిషికి డౌట్స్ లేవో అతను అడ్వాన్స్ అవ్వలేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆవు కూడా అడుగుతుంది, నాకు కూడా డౌట్ ఉందని చెప్తుంది ఆవు కూడా. ఎవరికైతే డౌట్స్ లేవో వాళ్ళు అడ్వాన్స్ అవ్వలేదు స్పిరిచువల్గా. ఎవరికైతే డౌట్స్ వచ్చినాయో వాళ్ళు అడ్వాన్స్ అవుతారు. ఎందుకు చెప్పండి? ఒక్కసారి అడగటం స్టార్ట్ చేసామంటే ఎందుకు
అని నువ్వు క్వశ్చన్ చేసావంటే ఎందుకు చేయాలి. చిన్నప్పుడు మా అబ్బాయి అడుగుతుంటాడు, నాన్న ఇది ఎందుకు చేయాలి, నాన్న ఇది ఎందుకు చెప్పాలి, నేను ఇది ఎందుకు అనాలి, భగవద్గీత చదివితే ఏమొస్తుంది, ఈ స్కూల్కి వెళ్తే ఏమొస్తుంది, ప్రతిదీ అడుగుతుంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ అడుగుతుంటాడు. అడుగుతా ఉంటే పోరా ఏంటో నీ చెప్పేది అదవా వెళ్ళే స్కూల్కి వెళ్ళే అంటావా అంటావా ఎందుకు తినాలి నాన్న అని అడుగుతాడు. ఏం చెప్తావా? మూసుకొని తినరా అని చెప్తావా? అప్పుడేమవుతుంది, అక్కడితో ఆ సెలయేరు ఆగిపోతుంది. యూ కెన్ టైం స్పెండ్ చేసి ఎందుకు అని అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్నప్పుడు ఒక 2 years అప్పుడు ఇది అగరబత్తి చూసి ఇదేంటి అన్నాడు. కాలుతుందరా అని చెప్పేవాడికి. కాలుతుందరా అంటే కాలటం అంటే ఏంటి అన్నాడు. టక్మని కాలు మీద ఇలా అలా అంటించాలి. ఇదే నాన్న కాలటం అంటే అని చెప్పా. ఆహా సరే. అగరబత్తిని ఎప్పుడు మీరు చాలా చండాలంగా పట్టుకుంటారు అగరబత్తిని. నేను చూసాను చాలామంది ఇలా పట్టుకుంటున్నారు, కొంతమంది ఇలా పట్టుకుంటున్నారు, కొంతమంది ఇలా పట్టుకున్నారు. అగరబత్తిని నీట్గా పట్టుకుని జస్ట్ అదొక ప్రేమగా సర్వీస్ చేయాలి నీట్గా. మీకు ఫోటో పెడతాను చూడండి సాయంత్రం నాకు మా అబ్బాయి. అది గొప్పడం కాదు, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు పిల్లడు కాబట్టి కాల్చాను. మనం పెద్దోళ్ళు ఎందుకు మళ్ళీ కాల్చుకొని బాధపడతామా? జీవితం అంతా నాశనం చేసేసుకుని కాల్చేసుకుని తర్వాత తెలుసుకుంటావా? అంటే పశువుడు అండి, కాలిస్తే కానీ అర్థం కదా అడిగి. నేనేం కాల్చలే, ఊరికే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నేను ఊరికే ఎక్స్ప్లెయిన్ చేసిన. మనం జీవితంలో సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసి కాల్చుకుని మొహం అంతా ఘాట్లెట్టేసుకుని జీవితం అంతా నాశనం చేసుకునే దాకా మనకు అర్థం కాదు. హూ ఈజ్ రియాలిటీ అనేది, వాట్ ఈస్ ద రియాలిటీ అనేది ఎప్పటికీ అర్థం కాదు. రియాలిటీ తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? యూ కెన్ టేక్ హయ్యర్ అసోసియేషన్. ఉన్నతమైన వ్యక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటే, హయ్యర్ అసోసియేషన్ తీసుకుంటే లోయర్ అన్ని పోతాయి. అప్పుడు నువ్వు అడగడానికి ప్రయత్నం చేస్తావు. ఎవరికి నేను సరెండర్ అవ్వాలని ప్రయత్నం చేస్తావు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, ఎవరు మనకి రియలిస్టిక్ శ్రేయభిలాషి ఎవరు, మనకి నిజమైన శ్రేయభిలాషి ఎవరు? కృష్ణ. నిజమైన శ్రేయభిలాషి ఎవరంటే ఏదైతే అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఇస్తారో హీ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ అని. ఇంకేం చెప్తున్నారు? భౌతిక దుఃఖముల నుండి విడిపడి పరమశాంతిని పొందుతారంట. ఎవరు పరమశాంతిని పొందుతారు? ఎవరైతే కృష్ణ భక్తులు అని కాదు. కృష్ణ భక్తులు అంటే డిఫరెన్స్ ఉండింది. కృష్ణ భక్తులు వేరే, కృష్ణ కాన్షియస్నెస్ వేరే. కృష్ణ భక్తులు అంటే ఇప్పుడు యూ సెడ్ హరే కృష్ణ, యు ఆర్ ద కృష్ణ భక్త్. బట్ నువ్వు ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ లివింగ్ ఫర్ కృష్ణ, యు ఆర్ సర్వెంట్ ఆఫ్ ద కృష్ణ, యు ఆర్ ద కృష్ణ కాన్షియస్నెస్. యువర్ యాక్షన్స్ ఆల్ కృష్ణ కాన్షియస్లో ఉన్నట్టు. బట్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ప్రిన్సెస్లో ఇది ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కృష్ణ భక్తులే. నేను ఇప్పుడు కీర్తన చేశాం కదా, ఆ కీర్తిని ఎవరైతే విన్నారో ఆవులు, బల్లులు, దోమలు, కీటక్స్ అన్నీ హరే కృష్ణ చెవులో పడి ఎవరైతే దాన్ని రిపీట్ చేశారో దే ఆర్ ఆల్ కృష్ణ భక్తస్, దే ఆర్ ఆల్ వైష్ణవాస్. బట్ వాట్ ఈస్ ద కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ డిఫరెంట్. కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ వెరీ డిఫరెంట్. కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ చైతన్యం. కాన్షియస్నెస్ అంటే అది పెద్ద వర్డ్ ఏం కాదు, కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యాన్ని హృదయం నిండా నింపుకుని కృష్ణుడి ఆనందం కోసం పనిచేయడం అంటే దిస్ ఈజ్ ముక్త స్థాయి, శారీరక స్థాయి కాదు. కృష్ణుడు ఆనందం కోసమే నేను జీవిస్తాను. కృష్ణుడిని ఎప్పుడు ఆల్వేస్ నేను హ్యాపీ చేయడానికే నా యాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఏం చేస్తే కృష్ణుడు ఆనందపడతాడు అని గురువు ద్వారా తెలుసుకోవాలి. అర్చన చేస్తే హ్యాపీగా ఉంటారా? ధ్యానం చేస్తే హ్యాపీగా ఉంటారా? యాక్షన్స్ చేస్తే హ్యాపీగా ఉంటారా అని అర్జునకి కృష్ణుడు చెప్తున్నాడు. నానా అర్జున, కౌంతేయ, మహాబాహో,
ఓ భారత అని ఎంత ప్రేమగా పిలుస్తారు అర్జునాన్ని. ఎందుకంటే చెప్పేటప్పుడు ప్రేమగా చెప్పాలి కదా, చెప్తేనే కదా వింటాం. లేకపోతే రూట్గా చెప్తే వింటామా? వినాం కదా. ప్రేమగా చెప్పాలి చెప్పేటప్పుడు. నాన్న ఇలా కాదమ్మా, ఇదంతా మాయ, వద్దు. ఈ భగవంతుడు చెప్తున్నారు, ఎప్పుడైతే వెన్ యు ఆర్ ఇన్ భౌతిక సంపర్క, భౌతికమైనటువంటి విషయాల్లో నువ్వు దాంతో బంధాన్ని ఏర్పరచుకుంటావో, అది కూడా భగవంతుడి యొక్క ఇంకొక శక్తి, మాయ. అప్పుడు నువ్వు కృష్ణుడి గురించి ఆలోచించవు. ఎప్పుడైతే భౌతిక మాయని తెలుసుకుంటావో అప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించడం మొదలు పెడతావు. అసలు నువ్వు ఇక్కడికి రావడానికి, ఇక్కడ కూర్చోడానికి, హాఫ్ అన్ అవర్ వినడానికి, ఇదంతా కృష్ణుడి యొక్క అరేంజ్మెంట్. నిజంగా చెప్తున్నా, దిస్ ఈజ్ ఆల్ కృష్ణాస్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ని అర్థం చేసుకుని కృష్ణుని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే 3 స్టేట్స్లో కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. 3 స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. బట్ నేను క్లియర్గా అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ టుడే ఈ పర్పూట్ చదువుతున్నప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. అంటే మీకు ఇంతకు మించి ఇస్తే మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారు. అందుకనే డీప్గా వెళ్ళట్లేదు, పైన చెప్తున్నాను మీకు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక ఇక్కడ చెప్తున్నారు, కృష్ణ చైతన్యం నందు నెలకొనుట ద్వారా మానవుడు వెంటనే తన ఆధ్యాత్మిక స్వరూపాన్ని గుర్తించగలుగుతారంట. వెన్ యు ఆర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, మీరు ఎప్పుడైతే కృష్ణ భక్తిలో మీరు జీవితాన్ని జీవిస్తున్నారో, మీ యొక్క స్వరూపం అంట ఎలా ఉంటుంది? మీ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఎటర్నల్గా ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. అంటే మీరు నడుస్తున్నప్పుడు కానీ, జీవిస్తున్నప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే మీరు నడుచుకునే నడవడికి కానీ, ఎవరైనా హర్ట్ చేస్తున్నామా, ఎవరైనా బాధ పెడుతున్నామా, మన యాక్షన్స్ ద్వారా, మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా, మన జీవించే దాని ద్వారా ఎవరినైనా హర్ట్ చేస్తున్నామా లేదా అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి హాని చేస్తున్నావో నువ్వు ఐడెంటిఫై చేసావో, నువ్వు వెంటనే ఆధ్యాత్మిక స్వరూపాన్ని కలిగినంటే ఫస్ట్ ఇండికేషన్ ఇది. సెకండ్ ఏం చెప్తున్నారంటే, తదుపరి అతడు భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని అవగతం చేసుకోగలుగుతారంట. అంటే ఇట్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ మెటీరియల్, నువ్వు ఎప్పుడైతే భౌతికంగా ఉన్నావో నీ ప్రాసెస్ అంతా కూడా మెటీరియల్గా ఉంటుంది. హారతి కానీ, దీప కానీ, ధూప కానీ, శంఖ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా మెటీరియల్గా ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నావో, ఇఫ్ యు గివ్ సంథింగ్ టు కృష్ణ, ఇఫ్ యు గివ్ సంథింగ్ టు గివ్ కృష్ణ, ఇఫ్ యు గివ్ సంథింగ్ ఫర్ ఫల పత్ర పుష్ప తూయ, ఏదైతే ఇస్తావో, ఒక పువ్వు జస్ట్ బయట నుంచి తీసుకొచ్చి, మన సావిట్లో పూచినటువంటి పువ్వు తీసుకొచ్చి అని స్మెల్ చేసేయకుండా చక్కగా పువ్వు తీసుకుని, ఇది కృష్ణుడి యొక్క బ్లెస్సింగ్స్తో ఇది పూచింది, ఈ పువ్వు చెందవలసిన ప్లేస్ భగవంతుడి యొక్క పాదాలు. ఈ తులసి ఆకు ఇంత దేదీప్యమానంగా ఇంత ఉండిందంటే, ఇంత పవిత్రతను చేకూరుస్తుందంటే ఇది చెందవలసింది భగవంతుడి యొక్క పాదాలు. ఈ వాటర్ తాగుతున్నామంటే భగవంతుడి యొక్క ఆదేశం అని. ఈ వాటర్, ఈ పండు వచ్చిందంటే, మన ఇంట్లో పండు ఏదైనా సంథింగ్ ఒక పండు కాసింది అనుకోండి, ఇది కృష్ణుడికి వెళ్ళాలి అని ఎప్పుడైతే ఆలోచించి ప్రేమతో భగవంతుడికి ఇస్తావో, when you give ఇస్తావో ప్రేమతో, అది భగవంతుడిని నువ్వు భక్తియుక్త సేవ చేస్తుంటావు. బట్ లవ్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ నాట్ ఎ మెకానికల్ ప్రాసెస్. ఇట్స్ ఎ స్పిరిచువల్ ప్రాసెస్. ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవడం అంటే ఫస్ట్ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత ఇచ్చేటువంటిది ప్రేమతో, ఇట్స్ లవ్ అండ్ ఎఫెక్షన్తో కృష్ణుడికి ఇవ్వాలి. సెకండ్, తర్వాత అప్పుడు నువ్వు భగవంతుని అర్థం చేసుకుంటావు. అలా అటువంటి వ్యక్తి భగవంతుణ్ణి దర్శించగలుగుతారంట. నేను కృష్ణుడు ఉన్నాడా అయితే చూపించావు. మూర్ఖ శకస్ ఎలా ఉంటారంటే, కృష్ణుడు చాలా అఖిలాండ కోటి బ్రహ్మనాయకుడు అయితే చూపించావు అంటే, ఒరే యాదవా, నేను అంటాను వెంటనే వాడు ఎవడైనా కానీ, ఒరే యాదవా, మీ ఊర్లో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు కలిసి రారా ఒకసారి. ప్రెసిడెంటే, ఈ ఓటేసిన ప్రెసిడెంటే వీడికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఈ పెద్ద పనికిమాల లేదు, వీడు ఇంక దూరం ఉంచంటే లోపల రానివద్దని చెప్తాడు. ఒక ఊరిలో, ఒక విలేజ్లో వీడు ఓటేసినటువంటి ప్రెసిడెంట్ని కలవడానికే వీడికి ఒక అర్హత కాదు. వాడు పార్టీ కేడర్ మనిషి అయి ఉండాలి, వాడు పార్టీలో తిరుగుండి ఉండాలి,
లేదంటే వాడు వర్గం అయి ఉండాలి, వాడు క్యాస్ట్ అయి ఉండాలి, లేదంటే వాడు మనిషి అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు కానీ ఊరికి ఈ నివసించేటువంటి ఆ వీధిలో లీడర్ అయ్యి చూడటానికి కానీ కావడానికి కానీ కుదరదు. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని చూచి చెప్పు నా కృష్ణుడా చూపించి ఎక్కడ చూపించాడు. ఎస్, when you feel, when you do your actions for spiritual, then Krishna appears. నీ హృదయంలో కృష్ణ క్లియర్గా కనిపిస్తుంది. ఐ ప్రామిస్ యూ. ఎప్పుడు ఆధ్యాత్మిక స్వరూపంతో నువ్వు జీవించినప్పుడు, లవ్ అండ్ అఫెక్షన్తో కృష్ణుడికి భక్తియుక్త సేవ చేసినప్పుడు కృష్ణుని దర్శించగలుగుతావు. కృష్ణుని దర్శించగలుగుతావు 100%. ఇందాక కీర్తన చేస్తుంటే సంథింగ్ ఏదో ఒక టూల్లో వచ్చింది, ఏదో ఎవరో కొడుతున్నట్టు కనిపించింది. అలాంటి ఫీలింగ్స్ చాలా వస్తాయి. అలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి స్పిరిచువల్గా. మన మీద ఉన్న ఒక డీపెస్ట్ కీర్తన, హరే కృష్ణ హరే కృష్ణ. మీరు ఎప్పుడన్నా కళ్ళు మూసుకుని సంకీర్తన వింటున్నా, లేదంటే మనం రికార్డ్ చేసిన కీర్తన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నైట్ టైం పడుకుంటే ఒక ట్రాన్స్కి వెళ్తారు మీరు. నేను ప్రామిస్ చెప్పగలను, ఒక ట్రాన్స్. మీరు కీర్తనని నిజంగా ఫీల్ అయితే, నేను అంతేగాని ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన బేర్ చేయలేను, నా వల్ల కాదు. చిన్న డిస్టర్బెన్స్ గత్తరగా పాడినా, గత్తరగా కొట్టినా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే కీర్తన అనేది ఒక ట్రాన్స్కి తీసుకెళ్తుంది, నన్ను ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇక్కడ భగవంతుడు దానికి నృత్యం చేస్తూ ఉంటారు. ఎస్ ఎస్, అందుకనే కీర్తన మూడ్ని సెట్ చేస్తుంది. భగవంతుడితో మనల్ని మీటింగ్ లాగా పెడుతుంది, ఒక అపాయింట్మెంట్ లాగా. కీర్తన అంటే ఏంటి? కీర్తన అంటే భగవంతుడితో మనకి, ఎస్, ఎవరైనా మనకి అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, కలుస్తారా కలవరా? దట్ ఈస్ ద కీర్తన. మనం ఇచ్చేటువంటి 15 minutes భగవంతుడు మనతో మీట్ అయ్యే టైం అది. ఎస్, అందుకే కీర్తన ఇట్స్ అటర్నల్. కీర్తన ఇట్స్ లవ్ అండ్ అఫెక్షన్. అందుకే కీర్తన చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. సాధువు పాడుతున్నప్పుడు వినాలి, మన ఆచార్యస్ పాడుతున్నప్పుడు వినాలి, మన శిక్షా గురువు పాడుతున్నప్పుడు వినాలి. నాట్ పాడకూడదు, వినాలి. వినటం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతాం, పాడటం వల్ల చాలా తక్కువ. పాడటం అనేది నేర్చుకోవడం, వినటం అనేది ట్రాన్స్కి వెళ్ళటం. సార్ పాడుతున్నప్పుడు కూల్గా వినాలి. సార్ మళ్ళీ మీకోసం 2 times పాడాల్సి వస్తుంది, ఓపిక కూడా సరిపోట్లా. చాలా కూల్గా ఇవ్వచ్చు, ప్రేమగా ఇవ్వచ్చు. అలా ఎప్పుడైతే చేస్తామో పర్మనెంట్ ప్లేస్కి మనం వెళ్తాం. క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఏమని, బాహ్య ఇంద్రియాలన్నింటినీ ఛేదించి ఎప్పుడు, ఏ స్థాయిలో? ముక్త స్థాయిలో. వెన్ యూ ఫీల్ టు డీప్ డివోషన్ ఆఫ్ ఇన్ కృష్ణ సర్వెంట్గా నువ్వు ఉంటావో, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ. నేను కృష్ణుని యొక్క సేవకుని. ఎస్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ. గర్వంగా చెప్పుకోగలుగుతాం. అండ్ బాస్ అని చెప్తావా? నువ్వు వెన్ యు ఆర్ ఇన్ మాయా ప్రపంచ, నువ్వు ఎప్పుడైతే మాయలో ఉన్నావో, చూసిన ప్రతిదానికి నువ్వు దానికి యజమాని కావాలని ప్రయత్నం చేస్తావు. ఒక స్థలం కనిపిస్తే ఇది నీకు కొనేయాలంటే నేను యజమాని అవ్వాలి. ఒక వస్తువు కనిపిస్తే నేను ఎక్స్పెషల్లీ లైక్ నేను చాలా వర్స్ట్ దీంట్లో. నాకు చూసినట్టు ఏదైనా ఇది కొనేయాలి, ఇది నేను దానికి యజమాని అయిపోవాలి అని నాకు చాలా ఫస్ట్లో చాలా ఇది ఉండేది. నాకు ఏదైనా స్థలాలు అవి చూసినా కొనేయాలి ముందు దాన్ని. అంటే మా ఫాదర్ అంత మనీ ఇచ్చేవాళ్ళు, కొనేవాడిని. అట్లాగా చూసినట్టునే ఏదైనా థియేటర్ కనిపిస్తే ఇది కొనేయాలి, ఇది చూస్తే అది నేను కొనేయాలి అని అనుకునేవాడిని. దొబ్బేయాలి అనుకున్నాను కాదు, కొనేయాలి అనుకునేవాడిని. దానికి యజమాని అయిపోను. వెన్ యూ టేక్ హయ్యర్ అసోసియేషన్, ఉన్నతమైన సాంగత్యం తీసుకున్నప్పుడు, దీనికి యజమాని నువ్వు కాదు, మీ ఇంటికి కూడా నువ్వు యజమాని కాదు. సంథింగ్ ఒక ఇంటికి పేరు పెడతారు కదా, దిస్ ఈజ్ మై హౌస్, లేదంటే ఇది పలానా సోది వారి నిలయం, గడుగుడ్డు వారి నిలయం అని చెప్పి పెడతా ఉంటారు. దిస్ ఈజ్ కృష్ణాలయం, గౌరాంగ యొక్క నివాసం అని పెట్టు. దానికి అధిపతి ఎవరు? భగవంతుడు, అఖిలాండ గురు బ్రహ్మాండ నాయకుడు.
ఆయన ఇంట్లో నువ్వు ఉంటున్నట్టుగా ఫీల్ అవ్వు. నీకు దుఃఖం అనేది రాదు. ఎందుకంటే అది నీది కాదు. జస్ట్ నువ్వు ఒక వాచ్మెన్. జస్ట్ నువ్వు ఒక వాచ్మెన్ అంతే. ఇంతకు ముందెవరు, తర్వాత ఎవరు, ప్రజెంట్ ఎవరు, ఎవరికి తెలుసు? ఒక టర్మ్ అంతా అది మన చేతిలో ఉంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలుగుతావా? ఒక టర్మ్ అంతా నువ్వు పుట్టుకు కానీ చనిపోయే వరకు అది నీ చేతిలో ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావు అసలు నువ్వు? మరి దానికోసం ఎందుకు ఎలా పోరాటం? నిజంగా ఒక 10 లక్షల వస్తువు నీది అనుకున్నావు, ఎవరన్నా 20 అంటాడు ఇవ్వా? కొన్ని 30 అంటాడు ఇవ్వా? 1 అంటాడు ఇవ్వా? ఇచ్చేసి మళ్ళీ కొనుక్కోవచ్చు అనుకుని ఇచ్చేస్తావు కదా, అప్పుడు నీది కాదు కదా. ఎప్పుడైతే ఎంత ఇచ్చినా నువ్వు ఇవ్వవో అది నీది. అదేంటది? యువర్ సోల్. సోల్ కొనుక్కోమని ఏమన్నాను? కొనుక్కోగలుగుతారు ఎవరైనా సోల్? అదే చెప్తాను కృష్ణుడు, అన్లిమిటెడ్ శాశ్వతమైన దాన్ని ప్రాక్టీస్ చెయ్యి, అలాంటి భక్తియుక్త సేవ చెయ్యి. ఎప్పుడైతే బాహ్య ఇంద్రియాలన్నింటినీ ఛేదించి దృష్టిని, అంటే ఇక్కడ భగవంతుడు ఒక స్థాయిని చెప్తున్నారు. చాలామంది భౌతిక ప్రపంచంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అను 8 అంగములు గల అష్టాంగ యోగం ద్వారా ఇట్లు మానవుడు అట్టి స్థితిని పొందగలడో దాన్ని దానికోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఏంటవి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ అష్టాంగ యోగాని ఒక యోగా ఉండింది. దానికోసం మనిషి ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దాంతో అంటే నేనేం లేదు, సింపుల్. దీన్ని ఎవరిని క్రిటిసైజ్ చేయాలి, అన్నాడు క్రిటిసైజ్ అంటే ఎనీవన్. ఇది ప్రిఫరబుల్ కాదంటే ప్రిఫరబుల్లే. ఇది చాలా కష్టమైన ప్రాసెస్. ఇట్స్ నాట్ ఏ ప్రిఫరబుల్ అంటే ఇట్స్ ప్రిఫరబుల్. ఇప్పుడు ఒక యోగా ఉండింది క్రియ, అంటే ఇది చేయాలంటే దీంట్లో చదవని డిస్క్రిప్షన్ చదవాలి. ఇలా ఒక పద్మాసనం లాగా వేసి, లేదా సుఖాసనం వేసి, జస్ట్ చిన్న ముద్ర పెట్టి, లేదంటే ఈ ముద్ర వేసి, కళ్ళుని జస్ట్ మూస్తే నిద్ర వచ్చేస్తుంది, తెరిస్తేనేమో మాయలోకి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత ప్రాబ్లం ఉంటుందో. కళ్ళు మూస్తే నిద్ర వచ్చేస్తుంది, సమాధిలోకి వెళ్ళిపోతుంది. నో పడుకుని పోతావు. సమాధి కదా, కళ్ళు మూస్తే పడుకుని పోతావు, తెరిస్తే మాయ. ఏం చేయాలి? సగం ముయ్యాలంట. దీంట్లో ఉంది డిస్క్రిప్షన్లో. ప్రభుపాద్ చాలా క్లియర్గా రాస్తారు. ప్రభుపాద్ వెరీ సింపుల్ అండ్ వెరీ క్లీన్ అండ్ క్లియర్. మన ఆచార్య వెరీ సింపుల్, వెరీ క్లియర్ అండ్ వెరీ క్లీన్. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా చెప్తారు ప్రభుపాద్ లెక్చర్స్. మీరు వినంటారు వరకు. ప్రభుపాద్ లెక్చర్స్ కూడా 20 minutes వేస్తారు. ఇట్స్ వెరీ పవర్ఫుల్ లెక్చర్స్. అస్సలు నువ్వు ఈ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ దుమ్ము దులపాలంటే దులిపేస్తారు. నువ్వు అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా కానీ చేంజ్ చెప్పాలనుకున్నా చెప్తారు. ఎవరికి భయపడరు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది మెసేజ్. కొన్ని వందల చర్చెస్ని మార్చేశారు ప్రభుపాద్. ఎందుకంటే ఇప్పుడు ఈ చేతిలో ఏముంది, ఈ చేతిలో ఏముంది అని అడుగుతాను. ఈ చేతిలో ఏముంది అని అడుగుతాను. నువ్వు సంథింగ్ ఉందనుకుంటావు, ఏముండదు. ఈ చేతిలో ఏముందని అడుగుతాను, దీంట్లో ఏదో పెట్టుకుంటాను. ఇది మాయా కాదని చూపించారు ప్రభుపాద్. ఈ చేతులు ఏమీ లేదని ఉందని ఎలా చెప్తావు? ఏమీ లేదని ఉందని నువ్వు చెప్తే నేను ఎప్పుడైతే ఈ చేతులు ఓపెన్ చేశానో తెలిసిపోతుందిగా. ఇలా కొంచెంగా ఓపెన్ చేసేటికి ఏమీ లేదని అర్థమైపోద్ది. కానీ నువ్వు ఏదో ఉందని చెప్తావు. నేను ఏదో ఉందో చూడవా, ఏముందో చెప్పుకుంటాను. ఏమీ లేదు దీంట్లో, గాలే, ఏం లేదు దీంట్లో. ఎప్పుడైతే ఒకటి ఓపెన్ చేశారో ప్రభుపాద్ అందరికి అర్థమైపోయింది, దిస్ ఈజ్ మాయా. ఈ దశమ భాగ ఇదంతా కూడా మాయా అని అర్థమైపోయింది. నిన్న ఎవరో వచ్చారు, నేను కేరళలో ఒక లివెంజికల్ సంథింగ్ ఏదో దానిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేస్తే 1,000 కోట్లు దొరికినాయి అక్కడ. దాంట్లో భౌతిక ప్రపంచం మిమ్మల్ని ఇల్యూజన్లో పెట్టి మాయా ప్రపంచంలో నెట్టేస్తున్నారు. సరే కాన్సెప్ట్ డివేట్ అవుతుంది. ఈ అష్టాంగ యోగాలో కనుబొమ్మల్ని ముయ్యకూడదు, తెరవకూడదు. ఇలా సగం తెరుచుంటారు. అసలు నేను నిజం చెప్తున్నాను. నేను నాట్ అండ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్. నేను నిజంగా యోగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను షాక్ అయిపోతారు. నేను యోగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అసలు స్టార్టింగ్. అది కూడా చాలా డీపెస్ట్ యోగా, క్రియాయోగా. అర్జున ప్రాక్టీస్ చేసినటువంటి యోగా అది క్రియాయోగా. అది వెరీ డీప్ అండ్ వెరీ టఫ్. ఇలా కూర్చుని నైట్ 5 hours 6 hours అలాగే కూర్చుని పోయాను సుఖాసనంలో. ఇలా
షట్ చక్రస్ ఉంటాయి వెనకాల. ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఇలా అది ముయ్యకూడదు. మూస్తే సమాధిలోకి నిద్రలోకి వెళ్ళిపోతాం. తెరవకూడదు. తెరిస్తే మాయలోకి వెళ్ళిపోతాం. సగం తెరిచి సగం అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అదొక ఇలా మిలిమిట్లు ఇలా ఇలా కొంచెం అలా తెరిచి ఉండాలి. అలా చేయాలి. అలా చేసి ముక్తి స్థాయికి వెళ్ళిపోవచ్చు. చేస్తారా? ఒక 5 నిమిషాలు చేసి చూడండి. ఎంత కష్టమో అర్థమవుతుంది. ఊరికే భగవంతుడికి పూలు పెట్టిన ప్రేమగా అంటే నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నా, నేను ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నానని నాకు నేను నిజంగా ఇవాళ చాలా ఫీల్ అయినాను. ఎందుకంటే సరిగ్గా భగవంతుడికి పువ్వులు ఉండవు. నిజంగా ఎంత వర్స్ట్ అంటే నేను వచ్చి ఎంత సర్వీస్ చేస్తున్నాను మీకోసం. ఎక్కడో నేను వచ్చే ప్లేస్ దగ్గర దగ్గర 18 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. తెలుసా మీకు? జస్ట్ ఒక 10 రూపాయలు పువ్వులు తేవడానికి కూడా చచ్చిపోతున్నారు మీరు. 10 రూపాయలు పువ్వులు తేవడానికి భగవంతుడికి అసలు పువ్వులు ఉండవు. ఎంత దారుణం అంటే నాట్ గుడ్. అసలు నిజంగా రేపు మనద్దు అనుకున్నాను, రాకూడదు అనుకున్నాను. నిజంగా నేను ప్రామిస్ చేసి చాలా ఫీల్ అయినాను. నేను అసలు పువ్వులు లేవు, అప్పటికప్పుడు వచ్చి కొడతారు, ఎలా పెడతారు. దాంట్లో భగవంతుడికి ఒక 2 మూరల పువ్వులు 20 రూపాయలు ఇస్తే 2 మూరల పువ్వులు చక్కగా ఎంత ఫోటో తెచ్చాను నేను. మీరు అసలు ఇస్కాన్ టెంపుల్స్లో పువ్వులు కొనాలంటే ఇంక మీరు అసలు ఇంకా కనీసం గుడి కూడా రాలేదు లెక్కలు నాకు తెలిసి. వస్తా 2 పువ్వులు దొడ్లో కోసుకురావచ్చు. లేదంటే ఒక 10 రూపాయలు. నేను డబ్బులు అడుగుతున్నాను మిమ్మల్ని, ఎప్పుడన్నా అడిగానా? నాకు ఆఫరింగ్స్ ఇవ్వండి అని చెప్పానా? ఒక్కరోజు ఒక్క రూపాయి ఎవరైనా ఇస్తే నేను తీసుకున్నానా? ఒక 10 రూపాయలు పువ్వులో పండో ఏదైనా తెచ్చుకుని భగవంతుడికి పెట్టుకోండి. వస్తా ఇట్లా ఊరుకుంటే రాకపోతే 10 రూపాయలు పువ్వులు తెచ్చుకొని భగవంతుడికి. నేను అందుకని మా ఇంట్లో చాలా పెద్ద ఫోటో ఉంది. మాతాజీ అన్నారు, పావని మాతాజీ గౌడీ మఠలో పెద్ద ఫోటో ఉంది, ఆయన ఇస్తారు నాకు. ఈ చిన్న ఫోటోకి పువ్వులే చచ్చిపోతున్నారు. ఇలా పెద్ద ఫోటోకి ఇంకేం తెస్తారు? దానికి 5 మూరల పువ్వులు కావాలి. ఎక్కడ తెస్తారు? తెస్తారా? ఫ్రీగా కావాలి మనకి. ఏదైనా ఫ్రీగా కావాలి. నిజం చెప్తున్నా, నేను ప్రామిస్ చెప్తున్నా. మీకు ఫ్రీగా కావాలి కానీ అన్నీ వచ్చేయాలి మనకి. నేను కొనుక్కోమని చెప్పట్లేదు. ఇంట్లో పూసే పువ్వు పండు తెచ్చుకొని అదొక సర్వీస్లా చేయాలి. ఇంత ప్రాక్టీస్ చేసి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, ఎంత ఇస్తున్నావు ఫీజు? నిన్న చెప్తున్నారు మాతాజీ 20,000 అంట. స్కూల్కి వెళ్ళకుండా 20,000 పే చేస్తున్నారు. షీఈస్ పేయింగ్ సమ్ మనీ. మీరు భౌతిక ప్రపంచంలో మీకు ఏది ఫ్రీగా వస్తుంది చెప్పండి? ఒక అగ్గిపెట్టి, నన్ను అగ్గిపెట్టే కదా ఫ్రీగా ఏమని అడగండి. వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి పక్కన నిజం సర్వీస్ ఇది. మీరు అందరు లెగండి, ఒకసారి అందరు లెగండి. లెగిసి పక్కన కిరణా కొట్టండి, కూర్చొని ఊరికే కిరణా కొట్టండి. వెళ్ళి బాబు మేము గుళ్ళోకి చేస్తున్నాము, ఒక అగ్గిపెట్టి ఏమని వెళ్ళి అడిగి తీసుకురండి, వస్తుందేమో ఫ్రీగా. అగ్గిపెట్టి మీకు ఏది ఫ్రీగా రావాలి చెప్పండి? భౌతిక ప్రపంచంలో ఏది ఫ్రీగా కావాలి? మనకి భౌతికంగా సంపర్కంలో లేదు అనుకుంటేనే విపరీతమైన అటాచ్మెంట్స్లో ఉంటాం. విపరీతమైన అటాచ్మెంట్స్. ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇది ఫ్రీగా వస్తుంది కదా, దీనికోసం నేను ఎందుకు బేర్ చేయాలి మనీ అనుకుంటాను. అది చాలా తప్పు. సర్వీస్ అంటే అన్నిటినీ మనం దాని పట్ల వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. ఎవరో దీపం ఇస్తున్నారు, మీరు ఇచ్చే దీపమే మీరు కొనుక్కోలేకపోతున్నారు. ఎవరో ఒక 5 కేజీలు నెయ్యి మేము కొని ఇక్కడ ఇస్తే మేమేం గోశాలలో ఏం తీసుకోవట్లేదు. అడగండి కావాలంటే, అడిగి చూడండి ఒకసారి. మేము ఇక్కడికి వస్తున్నాం కదా, మేము గోశాలలో ఏమైనా అడుగుతున్నామో అడగండి. నెయ్యి అని తీసుకుంటున్నామా మాతాజీ? కర్పూరం బిళ్ళని తీసుకున్నామా? అగరబత్తులను ఇస్తున్నామా? ఈచ్ అండ్ ఎవ్రీ మై మనీ. యు నో దట్? మేము మనీ పెట్టి తెస్తున్నాం, మీ అందరి చేత ఆఫరింగ్స్ ఇప్పిస్తున్నాం. ఎందుకు? మీరు అడ్వాన్స్ అవ్వడం కోసం. మై మనీ ఈజ్ నాట్ మై మనీ. నాకంటూ మనీ ఏం లేదు. నాకు చాలామంది ఆఫరింగ్స్ ఇస్తారు, అవన్నీ దాంట్లో యూజ్ చేస్తాను. ఒక్క రూపాయి కూడా టచ్ చేయను ఎప్పుడు కూడా. ఎవ్వరు మీరు 1000 ఇచ్చినా 100 ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా ఎప్పుడు తీసుకోను నేను. వెంటనే మాతాజీకి సర్వీస్లో వాడండి అని చెప్తా. సో సర్వీస్ అంటే ఊరికే కూర్చుంటాం, వినటం, ఇంటికి వెళ్ళడం, వండుకోవడం, తినటం, ఇది కాదు. శాస్త్రం అంటే నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మీ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మాతాజీని చూస్తే నాకు ప్రతిరోజు కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను.
ఐ ప్రామిస్ యూ. ఎవరు ప్రపంచంలో నేను వచ్చినా రాపోయినా 6:15 కల్లా వచ్చేస్తారు నాకు, వచ్చి చక్కగా అన్నీ. ఎవరికి ఉంది రెస్పాన్సిబిలిటీ ఇక్కడ? అసలు ఎవరికి ఉంది రెస్పాన్సిబిలిటీ చెప్పండి. ఇవాళ వస్తే ఇంకా రేపు నుంచి రారు, ఇవాళ తిడితే ఎల్లుండి నుంచి రానే రారు. అసలు నువ్వు సర్వీస్ చేయకుండా నీ హృదయంలో కృష్ణుడు అపియర్ కారు. క్లియర్గా చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు క్లియర్గా. ఏమని? నీ ఆధ్యాత్మిక స్వరూపం, నీ ఆధ్యాత్మిక స్వరూపం దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? భక్తియుక్త సేవ మీద డిపెండ్ అయి ఉంటుంది. భక్తియుక్త సేవ చేసేటప్పుడు భగవంతుడి యొక్క దర్శనం కావాలి అనుకుంటే ఇట్స్ నాట్ ఏ మెకానికల్. నువ్వు వెళ్ళి కృష్ణ రాధాకృష్ణ అక్కడ ఉన్నారు చూసి దర్శనం అయింది, దర్శనం అయిందండి అంటారు. ఏమైంది దర్శనం? గోవిందా అనగానే ముందు రాత్రి వెనకలాడు అయిపోయింది, దర్శనం అయిపోయింది. దర్శించేది ఇంటర్నల్. భక్తియుక్త సేవ చేసినప్పుడు నీ స్వరూపం ఆధ్యాత్మికంగా మారుతుంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మికంగా మారుతుంది, నీ స్వరూపం ఆధ్యాత్మికంగా మారుతుంది. ఆధ్యాత్మికంగా మారినప్పుడు ఈ భక్తియుక్త సేవ చిన్నది చేసిన ఊరికే రాగానే మా సార్ నాకు ఈ సర్వీస్ ఇచ్చారు. ఈ చిన్నపిల్లలు బెటర్, 1000 రెట్లు. రాగానే ప్రమిదలు తీస్తారు, వాష్ చేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు. ఎవరన్నా నేను ఈ 20 డేస్లో అబ్జర్వ్ చేశాను, నా దగ్గరికి వచ్చి సార్ నన్ను ఏం పని చేయమంటారు అని ఎవరైనా ఒక్కరైనా వచ్చి అడుగుతారేమో అని చూస్తున్నా. నో వే. దట్ ఈస్ నాట్ భక్తి. భక్తి మీన్స్ కృష్ణుని సంతృప్తి పరచడం ఈజీగా. మీరు ఎలా చేయను, మాకు ఇదంతా కష్టం అండి, మేము యోగాతో కృష్ణుని పొందుతామని చాలా ఈజీ. అది మీకు, నాకు తెలిసి మీకు చాలా ఈజీ. మీరు ఇలాంటి వాచ్ ఒకటి కొనుక్కోండి, తెలుస్తుంది మీకు ఎంత ఈజీయో. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక 10 నిమిషాలు కూర్చుంటే లేగులని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఒకే చోట కూర్చోకూడదంట, ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఒక చోట పడుకోకూడదంట, ఇలాగా మీ హార్ట్ బీట్ పల్స్ మారిపోతూ ఉంటుంది. ఒకే చోట కూర్చున్నా, ఒకే చోట పడుకున్నా, నుంచోకూడదు, కూర్చోకూడదు, పడుకోకూడదు. మరి ఏం చేయాలి? ధ్యానం ఎంత కష్టమో తెలుసా? లేదండి మాకు ఈ ధ్యానం వద్దు, ఈ భక్తి యోగ వద్దు, ఈ భక్తి వద్దు, ఈ కృష్ణుడు వద్దు, ఈ గుడి వద్దు, ఈ లోకం వద్దు, మీరు ఒక్కరోజు మమ్మల్ని సంపేస్తున్నారండి, మేము అసలు రేపు నుంచి రానే రాము, రాజీనామా, అమ్మ రాజీనామా లాగా మాకు ఈ గోలంతా వద్దు, మా ఇంట్లో మా వంట మేము వండుకుంటాం, మా బాధ్యత మేము పడతామంటే నైస్, సో నైస్. మాకు ఎన్ని జన్మలైనా పడతాం, కుక్క జన్మైనా, సోకరైనా, పందైనా, ఏదైనా ఓకే. ఈ గుళ్ళు గిళ్ళు అంటే మా వల్ల కాదండి, మేము ఇలానే బతుకుతాం, మా ఇష్టం, మీ ఇష్టం. శ్రీమద్ భగవద్గీతకి, ఆచార్యశీల ప్రభుపాదకి. కానీ ముక్తి కావాలనుకుంటే మాత్రం సిన్సియర్గా ఉండాలి. ముక్తి కావాలనుకుంటే మాత్రం సిన్సియర్గా ఉండాలి. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇఫ్ యూ వాంట్ ముక్తి, యా, సిన్సియర్గా ఉండాలి. వాట్ ఈస్ ద సిన్సియారిటీ? సాటిస్ఫైయింగ్ టు గురు అండ్ కృష్ణ. ఎవరిని సాటిస్ఫై చేయాలి? గురు అండ్ కృష్ణ, నాట్ కృష్ణ అండ్ నాట్ గురు. గురు